వాళ్ళు పనిచేస్తున్నారు అంటే మరి ఇంకా రకరకాల కారణాలు ఉంటాయండి. రకరకాల ప్రెషర్స్ ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఒక్క విషయం ఏంటంటే నేనైతే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను, పిఠాపురంలో వంగా గీత గారి గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది ఎప్పుడో. ఇది కేవలం ఇప్పుడు నేను ఇవాళ ప్రచారంలో జాయిన్ అవ్వడానికి కానీ ఆర్ ఇప్పుడు మళ్ళీ వచ్చావని కలవడానికి కానీ ఇంకొంచెం ప్రయత్నం ఏమిటంటే ఒక భారీ మెజారిటీ కోసం అంతే. ఎందుకంటే గెలిచేది మాత్రం ఆవిడే. ఒకటే విషయం నేను చెప్తున్నాను, అంటే మనం 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఒక సంఘటనలు కనుక చూసుకుంటూ ఉన్నట్లయితే, కూటమి అన్నారు, మేనిఫెస్టో రిలీజ్ చేశారు, కానీ దాంట్లో బీజేపీ పెద్దన్న ఆయన ఫోటో లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అక్కడే ఒక మైనస్. ఆ తర్వాత ఇవాళ ఒక న్యూస్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే అందులో కేవలం ఒకళ్ళ ఫోటోనే ఉంది, మిగతా 2 ఫోటోలో కూడా ఒక ఫోటో లేదు, అక్కడ ఇంకొకళ్ళు మైనస్. సో ఇలా మైనస్లు అవుతూ వస్తున్నాయి, అవి మనకి ప్లస్లు అవుతూ వస్తున్నాయి అంతే. మనం ఏంటంటే మన క్లారిటీతో మనం ఉన్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం జనాల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీ, ఇది మన పార్టీ, దీనికి ఎటువంటి పార్టీలతో పొత్తులు అవసరం లేదు, ఎటువంటి పార్టీలతోని లొసుగులు అవసరం లేదు. మన ధ్యేయం ఒకటే, ప్రజలకి మంచి జరగాలి, ప్రజలకి సంక్షేమం జరగాలి. ఇవాళ ఆ కూటమి దయ వల్ల ఇంత మండు టెండలో, ఇంత ఉక్కలో పాపం పండు ముసలి వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారండి. కడుపు మండిపోతుంది చూస్తుంటే. ఆ మంటనంతా మీరు ఓటుగా మార్చి వైసీపీని గెలిపించాలి, జగనన్నని సీఎం చేయాలి. బీజేపీ సభ్యులందరికీ, పురంధరేశ్వరి గారికి అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కళ్ళకి, వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎస్, ఓడిపోయాము, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు ఎప్పుడూ విర్రవీగలేదు విజయ గర్వంతో, ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకుని మళ్ళీ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ, ఎస్, ఎప్పటికీ జగనన్నతోనే అందరం కలిసి నడుద్దాము, మంచి చేద్దాం. ఏదైనా ప్రజలకి మంచి జరగడం ముఖ్యం. ఈ 5 ఏళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వైసీపీ, జై జగన్. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి, ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి, నేను మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చిందని చెప్పి మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న, చాలా అన్యాయం. సో ప్లీజ్, దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా. ఎప్పటికీ నాకు చాలా గౌరవం, ఎవరన్నా కూడా వ్యక్తిగత విమర్శలు ఏవి నేను ఎప్పుడు చేయలేదు, చేయని మళ్ళీ చెప్తున్నాను. సో దయచేసి మీరు కూడా ఏది పర్సనల్ గా తీసుకోవద్దు. ఎస్, ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నంలో నేను ఎంత చేయాలో అంతా చేశాను, ఉన్నదే చెప్పాను, లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను.